అందరికీ సాయిరామండి. ఈరోజు మనం కార్తీక పురాణం 9వ అధ్యాయం ఆలకిద్దామండి. ఈ అధ్యాయంలో యమదూతలకు విష్ణుదూతలకు మధ్య జరిగిన సంభాషణ గురించి, అజామిలుడు యమదూతల నుండి ఎలా విముక్తుడయ్యాడో తెలుసుకుందామండి. శిష్టమహర్షి ఇంకా ఇలా చెప్తున్నారు. విష్ణుదూతలు యమదూతలను ఇలా అడిగారట. ఓ యమదూతలారా, మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీ యమదండనకు ఎవ్వరు తగినవారు? పుణ్యమనగా ఏమి, పాతకమనగా ఏమి? ఈ విషయాలన్నింటినీ మాకు చెప్పండి. ఇలా అని విష్ణుదూతలు అడుగ్గా యమదూతలు ఇలా పలుకుతున్నారు. ఓ విష్ణుదూతలారా, సావధానంగా వినండి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగళ్ళు, దిక్కులు, కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యంతో విచారించి పాపాలు చేసిన వాణ్ణి దండిస్తాము. వేద మార్గాన్ని వదిలి ఇచ్చానుసారంగా తిరుగుచూ వేద శాస్త్రములను దూషిస్తూ సాధు బహిష్కృతుడైన వాణ్ణి మేము దండిస్తాము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదముల చేత తన్నువాడును, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని మేము దండిస్తాము. నిత్యం అబద్ధమాడుచు జంతువులను చంపుతూ కులాచారమును వదిలిన వారిని మేము దండిస్తాము. ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వారిని, డాంబికుని, దయాశాంతులు లేనివారిని, పాపకర్మల ఆసక్తులైన వారిని మేము దండిస్తాము. పరుని భార్యతో క్రీడించువాణ్ణి, ద్రవ్యంను గ్రహించి సాక్ష్యం చెప్పువాణ్ణి మేము దండిస్తాము. నేను దాతనని చెప్పుకోనివాణ్ణి, మిత్రద్రోహిని, ఉపకారమును మర్చినవాణ్ణి, అపకారము చేయువాణ్ణి మేము దండిస్తాము. వివాహమును చెరచువాణ్ణి, ఇతరుల సంపత్తులను చూసి అసూయపడువాణ్ణి మేము దండిస్తాము. పరుల సంతానమును చూచి దుఃఖించువాణిని, కన్యా శుల్కముల చేత జీవించువాణ్ణి, వడ్డీతో జీవించువాణ్ణి మేము దండిస్తాము. చెరువును, నూతిని, చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించువాణిని, నిర్మితములైన వాటిని చెరచువాణ్ణి మేము దండిస్తాము. మోహము చేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచిన వానిని, నిత్యకర్మను వదిలిన వాణ్ణి మేము దండిస్తాము. పరపాక పరిత్యాగిని, పరపాక రతుని, పితృశేషాన్నమును భుజించువాణిని మేము దండిస్తాము. పరపాక పరిత్యాగి అనగా తాను వండిన అన్నములో ఇతరులకు ఎంతమాత్రమును పెట్టక తానే అంతయు భుజించువాడు. పితృశేషాన్న భోక్త అనగా శ్రాద్ధభోక్తలు భుజించిన తర్వాత మిగిలిన అన్నమును భుజించువాడు. ఇతరులు దానము చేయు సమయాన ఇవ్వవద్దు అని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణుకివ్వని వానిని, తన్ను శరణుజొచ్చిన వాణ్ణి చంపువాణ్ణి మేము దండిస్తాము. స్నానమును, సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణ నిందకుని, బ్రాహ్మణ హంతకుని, అశ్వ హంతకుని, గోహంతకుని మేము దండిస్తాము. ఈ మొదలైన పాతకములను చేయు మానవులు యమలోకమందు మా చేత యాతనలు పొందుతారు. ఈ అజామిలుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీసంగ లులుడై పుట్టినది మొదలు చచ్చు వరకు పాపములు చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితి లేదు. ఇట్టి విప్రహతముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును? ఈ ప్రకారముగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునవ్వుతో వికసించిన ముఖ పద్మములు గలవారై మేఘ సమాన గంభీర ధ్వనితో ఇలా అన్నారు. ఏమి ఆశ్చర్యము! మీరింత మూఢులు! ధర్మ మర్యాదను మేము చెప్పదము, సావధానంగా వినండి. విష్ణుదూతలు ఇలా చెప్తున్నారు. దుస్సంగమును విడిచువాడు, సత్సంగమును ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మచింతనము చేయువాడు యమదండార్హుడు కాడు. స్నాన సంధ్యావందనములు ఆచరించువాడు, జపహోమాదులు ఆచరించువాడు, సర్వభూతములయందు దయావంతుడును యమలోకమును వెళ్ళడు. సత్యవంతుడై అసూయాదోషరహితుడై జపాగ్నిహోత్రములను చేయుచు కర్మల ఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదండార్హుడు కాడు. కర్తృభోక్తృత్వాదులను సగుణ పరమేశ్వరుని యందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటచే తాత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు. అన్నదానం ఆచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, వృషోత్సర్గకర్తయు యమలోకమును పొందడు. వృషోత్సర్గము అంటే ఆబోతును అచ్చుబోసి వదులుట. విద్యను కోరిన వారికి విద్యాదానం ఆచరించువాడను, పరోపకారమంద ఆసక్తి గలవాడును యమలోకమును పొందడు. హరిని పూజించువాడును, హరినామము జపించువాడును, వివాహములను ఉపనయనములను చేయువాడును యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడును, క్రీడాస్థానములను కట్టించువాడును, దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారమును చేయించువాడును యమలోకమును పొందడు. నిత్యము సాలగ్రామార్చన ఆచరించి ఆ తీర్థమును పానము చేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందడు. తులసి కాష్టమాలికను మెడయందు ధరించి
హరిని పూజించువాడును సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు. భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను గృహమందుంచుకొన్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేష తులా మకర సంక్రాంతుల యందుండగా ప్రాతస్నానమాచరించువాడు యమలోకమును పొందడు. ద్రాక్షమాలను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యమును అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామాయని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు. కాశీయందు మణికర్ణికా ఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతి నొందిన ఎడల వాడు సర్వపాపములు చేసిన వాడైనను యమలోకమును పొందడు. దొంగ, కళ్ళు త్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణ హంతకుడు, గురు భార్య రతుడు, స్త్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించెడల పాప విముక్తులగుదురు. తెలిసి కాని తెలియక కాని మరణకాలమందు హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తులగుదురు. పడినప్పుడును, తొట్టుపాటు పొందినప్పుడును, కొట్టబడినప్పుడును, జ్వరాదుల చేత పీడింపబడినప్పుడును, సప్త వ్యసనముల చేత పీడింపబడినప్పుడును, వశము కానప్పుడును హరి హరి అని అన్న ఎడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదించబడి ప్రాయశ్చిత్తములు లేక కొండలవలే పెరిగి ఉన్న పాపమాములన్నీ భూమి ఎందుగాని స్వర్గమందుగాని హరినామ సంకీర్తనము చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామ స్మరణమును చేసిన ఎడల వాని పాపములన్నీ అగ్నిలో నుంచిన దూదివలే నశించును. ఈ విషయాలన్నీ విష్ణుదూతలు యమదూతలతో చెప్పి అజామిలును యమదూతల వలన విడిపించారు. తరువాత అజామిలుడు విష్ణుదూతలకు నమస్కారము చేసి, మీ దర్శనము వలన నేను తరించాను. తరువాత విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకువెళ్లారు. తరువాత అజామిలుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి, అయ్యో ఎంత కష్టమయ్యింది, ఆత్మహితము చేసుకోలేకపోతుంది కదా, చీచీ నా బ్రతుకు సజ్జన నిందితమాయను కదా, పతివ్రత అయిన భార్యను వదిలివేసి కళ్ళు దాగడి ఈ దాసీ భార్యను స్వీకరించి తిని కదా, వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములు అయిన మాతా పితలను నీచుడనే విడిచితిని కదా, అయ్యో ఎంత కష్టము, ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరము అనుభవించడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడిడివాడను. అజామిలుడు అనుకుంటూ ఉండగా మళ్ళీ ఆశ్చర్యంతో, ఇదేం ఆశ్చర్యము, ఇది స్వప్నమా, ఆ నల్లకత్తులను ధరించిన యమభటులు ఎట్లు పోయిరి, నేను పూర్వజన్మమందు ఏదో పుణ్యం చేసే ఉంటాను, అట్లుగానిచో దాసీపతి నేను నాకు మరణకాలమందు హరిస్మృతి ఎట్లు కలుగుతుంది, నా జిహ్వ హరినామమును ఎట్లు గ్రహిస్తుంది, పాపాత్ముడైన నేనెక్కడా, అంత్యకాలమంది స్మృతి ఎక్కడా, సిగ్గు విడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడా, మంగళకరమైన నారాయణ నామమెక్కడా. అజామిళుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలం ఉండి సాయుధ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామ కీర్తన గావించువారు సమస్త పాప విముక్తులై వైకుంఠలోకాన్ని పొందుతారు. ఇందుకు సందేహము లేదు. ఇది కార్తీక పురాణం 9వ అధ్యాయం సమాప్తము. సాయిరాం.